Hello, tasty food. వెల్కమ్ టు సిరి చౌదరి కిచెన్ అండ్ చేస్తున్నా అండి. ఇది బాయిల్ చేస్తున్నా. చూసారు కదా ఉడుకుతుంది. ఇది ఎంత ఇనికిపోవాలండి వాటర్ అని. ఇనికిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేయించుకున్నాము. ఉడుకుతుంది. ఇంకా ఒక 5 minutes పడుతుందండి ఉడకడానికి. చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. చూసారు కదా. ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం. ఇది ఆయిల్ పోసినండి. ఈ ఆయిల్లో వేయించుకుందాం. చూసారు కదా అన్నీ ఏం చేసానండి. చికెన్ ఉడకబెట్టిందంతా వేయించిన. చూసారు కదా ఒకటే కలర్లో ఎట్లా వచ్చిందో చూడండి. అన్నీ అయిపోయినాయండి. ఇక మనం వేరే ప్రాసెస్కి వెళ్ళడమే. అండి మనం ఇక కారం ఉప్పు అవన్నీ కలుపుకుందామండి. మసాలాలు అన్నీ కలిపేస్తే అయిపోతుంది చట్నీ. చికెన్ పికిల్ రెడీ అన్నట్టు. మంచిగా వేయనియండి. ఇప్పుడు దీనికి ఉప్పు పసుపు కొంచెం పట్టించి మనం ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు. ఉడకబెట్టిన తర్వాత మనము ఆ నీళ్ళన్నీ దాంట్లోనే ఇనకాల. ఏమేయద్దు, ఉప్పు పసుపే వేయాలి ఒక్కొక్క స్పూను. వేసిన తర్వాత అదంతా వాటర్ వస్తాయి చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ వాటర్ అంతా ఆ చికెన్కి ఇంకి పట్టేసేయాలి. అప్పుడు అయిపోయినట్టు, ఉడికినట్టు. మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు. ఇప్పుడు అవి తీసి ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని ఇదే కలర్లో వేయించుకోవాలండి. వేయించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వేయించడం అయిపోయిందండి. మనం వేరే ప్రాసెస్కి వెళ్దామండి. చూడండి, వేరే ప్రాసెస్కి వెళ్దామండి. చూసారు కదా. ఈ 1/2 కిలో ఎల్లిగడ్డ, 1/2 కిలో అల్లం అండి. అది ఫ్రెష్గా ఇప్పుడే రుబ్బిన. అది ఇప్పుడు లైట్ వేడిలో ఉంది. ఇది ఇప్పుడు దాంట్లో వేయాలండి. దాంట్లో వేసి కొంచెం సేపు ఉంచాలి. చూడండి, 1.5 కిలో దానికి 1/2 కిలో అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నాండి. చూసారు కదా ఇట్లా రావాలి. ఇట్లా వేయగలం. ½ కిలో అండి. ఇది 1.5 కిలోకి 1/2 కిలో వేసిన. కొంచెం లైట్గా ఇది ఇట్లా కావాలి. ఆ వేడిలో వేస్తే సరిపోతుందండి. ఈ నూనెలో మనం వేయించుకున్నాం కదండి, చికెన్ ముక్కలు వేయించుకున్నాం కదా, అదే నూనెలో ఇది వేసి కొంచెం సేపు ఉడకనిస్తే, ఇది కొంచెం సేపు ఆ వేడిలో వేసేస్తే ఇది అయిపోతుంది. అప్పుడు మనం ఈ ముక్కలు మసాలాలన్నీ పట్టించాలి. ఇప్పుడు కారం ఉప్పు అవన్నీ దీంట్లోనే వేయాలి. దీంట్లో వేసిన తర్వాత ఆ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేయాలి. ఇప్పుడు చికెన్ పచ్చట్లోకి ఈ ఓల్ గరం మసాలా అండి. ఇవన్నీ చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా అన్నీ ఓల్ గరం మసాలా అండి. ఇవి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 50 grams తీసుకున్నాండి. 50 grams తీసుకున్నా. ఇవి అన్నీ మిక్సీ చేయాలండి. మిక్సీ చేసుకొని వద్దాం రండి. అల్లం వెల్లిగడ్డ కొంచెం ఆ నూనెలో వేయించినాం కదండి. ఇప్పుడు కారం అండి. ఇది 200 grams కారము, 100 grams ఉప్పు, గరం మసాలా స్పూను, ధనియాల పౌడర్ స్పూను, జీలకర్ర పౌడర్ స్పూను, పసుపు స్పూను, కొంచెం మెంతిపిండి అండి. కొంచెం వేసి అయినట్టుగా మెంతిపిండి. ఇప్పుడు ఎల్లిగడ్డలు, ఇప్పుడు నిమ్మకాయ రసం. 4 కాయలు పిండినండి. నిమ్మకాయలు 4 కాయలు నిమ్మకాయలు.
ఇప్పుడు ఇదంతా కలపాలండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నాండి. వేయించినాం కదా, అవన్నీ ఒకటే కలర్ వచ్చినాయి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నా. చికెన్ ముక్కలు కూడా వేసినండి. మళ్ళీ ఒకసారి కలపాలండి. ముక్కలకి పట్టాలి కారం, ఉప్పు అంతా ఒక రోజు అయితే ముక్కలకి పట్టేస్తుందండి. అప్పుడు బాగుంటుంది. చూసారు కదా, ఇది ప్రాసెస్ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, చికెన్ పికిల్ రెడీ అయింది. చికెన్ పికిల్ రెడీ.